సదానిం వృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావణం తిక్తమప్యప్రియంతం తరుం కల్ప వృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సాయినాథ పరబ్రహ్మణే నమః. సాయి జ్యోతిష్యవాణి కార్యక్రమానికి శుభస్వాగతం. ప్రతి ఒక్కరూ జాతకంలో అన్ని రకాల దశల్లో బాగున్నప్పటికీ శనేశ్వర స్వామికి సంబంధించిన దశ ఏర్పడినప్పుడు కానీ వచ్చినప్పుడు కొంత భయపడుతూ ఉండడాన్ని మనం గమనిస్తూ ఉంటాం. అంటే శనేశ్వరుడు అష్టమ శని ద్వారా కావచ్చు, సప్తమ శని ద్వారా కావచ్చు, అర్ధాష్టమ శని ద్వారా కావచ్చు, ఏళ్ళనాటి శని ద్వారా కావచ్చు ఇబ్బంది పెడతాడన్న విషయం ప్రతి ఒక్కరికి గమనార్హం అన్నమాట. అటువంటి సందర్భంలో ఎక్కడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. శనేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఏదైనా మీకు దగ్గరలో ఫ్లోటింగ్ వాటర్ దగ్గర కానీ వెళ్ళి ఒక పీచుదియని టెంకాయకి నల్లని దారాన్ని, మీరు పాదం నుంచి శిరస్సు వరకు ఎంత హైట్ అయితే ఉంటారో ఆ హైట్ ప్రకారం కొలిచిన దారాన్ని ఒక పీచుదియని టెంకాయకి ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని చెప్తూ ఆ దారం మొత్తం చుట్టేసి మీకు పారే జలంలో గనక ఆ యొక్క టెంకాయని విసిరేసినట్లయితే ఎట్లాంటి శనేశ్వరుని యొక్క బాధలు ఉన్నా కూడా తొలగిపోయి సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. మరొక సూక్ష్మ పద్ధతిలో కూడా మీరు దగ్గరలో పారే జలం లేని సందర్భంలో మీరు ఇంటి వద్దైనా సరే ఒక 7 పిడికిళ్ళు ఉప్పును, అంటే గల్లుప్పు అంటారు, మనకి తెలంగాణ సాంప్రదాయంలో రాళ్ళుప్పు దొడ్డుప్పు అని అంటారు. ఈ యొక్క రాళ్ళ ఉప్పును దొడ్డుప్పును తీసుకొని మీ తల చుట్టూ 7 సార్లు తిప్పి ఆ వాటర్తో గనక మీరు ఏదైనా ఫ్లోటింగ్ వాటర్ అంటే ఇంట్లో మనకి ట్యాప్ ఉంటుంది కదా, ఆ ట్యాప్ దగ్గర ఆ ఫ్లోటింగ్ దగ్గర ఇలా పెట్టడము, ఆ వాటరు ఆ సాల్ట్ మీద నుంచి వెళ్ళిపోయేటట్టు అలా సాల్ట్ను వదిలేయాలన్నమాట. అలా 7 పర్యాయాలు ఎవరైతే చేస్తారో ఇంటి వద్దనే కూడా ఆ యొక్క శనేశ్వరుని యొక్క బాధలు తొలగిపోయేలా చేసుకునేదానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆచరించి శనేశ్వరుని యొక్క అనుగ్రహానికి పాత్రలు కండి. అదేవిధంగా లేదా అలా చేయడానికి కుదరని వాళ్ళు స్నానం చేసే వాటర్లో ఈ యొక్క రాళ్ల ఉప్పును 7 పిడికిళ్ళు ఆ నీటిలో కలిపి ఆ నీటితో శిరస్నానం ఎవరైతే శనివారం నాడు ఆచరిస్తారో, 7 శనివారాలు ఒక నియమంగా ప్రతి ఒక్కరూ ఇలా ఎవరైతే ఆరాధిస్తారో ఏళ్ళనాటి శనికి సంబంధించి కావచ్చు, అష్టమ శని కానీ అర్ధాష్టమ శని కానీ ఏ బాధలున్నా ఈతి బాధలు తొలగిపోయి శనేశ్వరుని యొక్క అనుగ్రహంతో ఉన్నతమైన జీవితాన్ని, మీ జీవితానికి సంబంధించి ఏదైతే కావాలనుకుని ప్రయత్నం చేస్తున్నారో వాటిల్లో సక్సెస్ని పొందడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి తప్పకుండా ఈ యొక్క సూక్ష్మ పద్ధతిలో శనేశ్వరుని ఆరాధించండి. సంపూర్ణమైన ఆయురారోగ్యాలను, ఉన్నతమైన జీవితాన్ని పొందండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.